హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదుర్పే శుభవార్త. ఆసరా చేయుత పెన్షన్లు భారీగా అయితే పెంచారు. పెంచిన డబ్బులు ఎప్పుడు ఇస్తారనేసి ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుంది అనేసి ప్రజలంతా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, ప్రతి ఒక్కరు, పాతవారు, కొత్తవారు మరి ఎన్ని నెలల డబ్బులు ఇస్తారు మరి కొంతమందికి రద్దు అవుతున్నాయి. మరి ఎందుకు రద్దు అవుతున్నాయి తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్, ఆల్ సింబల్ బటన్, గంట సింబల్ నొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీకు వెంటనే అయితే వస్తాయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆతృత అయితే ఎదురు చూస్తున్నారండి. లైక్ చేయండి, వీడియో అనేది బూస్టప్ అవుతుంది. ఇక ప్రతి ఒక్కరికైతే, పాత వారికైతే, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకు 4,000, వికలాంగులకి 6,000 రూపాయలు అయితే కేటాయించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఇక సదరం సర్టిఫికేట్ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే చూపించాలి, లేకపోతే కొట్టివేయడం జరుగుతుంది, రద్దు చేస్తున్నారు. అలాగే జమ అయిన పైసలు వెంటనే తీసుకోండి, లేకపోతే రద్దు చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ 2 నెలల మార్చ్, ఏప్రిల్ డబ్బులు మేలో కానీ, లేకపోతే ఎన్నికల తర్వాత జూన్లో కానీ ఖచ్చితంగా అయితే ఇస్తామనేసి చేయడం జరిగింది. 4,000 నుంచి 6,000 రూపాయలు పెంచిన డబ్బులు. అలాగే కొత్త వారికి, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి 4,000, వికలాంగులకి 6,000, అలాగే డయాబెటిస్, హెచ్ఐవి బాధితులకు, క్యాన్సర్, హార్ట్, కిడ్నీస్ వాళ్ళకి 4,000, వీళ్ళందరికీ కూడా 2 నెలల డబ్బులు ఇస్తాం జూన్లో అని చెప్పడం జరిగింది. లైక్